హలో అండి. ఇవేంటో గుర్తుపెట్టారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! రోమన్ నంబర్స్ అనమాట. ఇవాళ మా చిట్టి తల్లికైతే నిన్న ప్రాజెక్ట్ అయితే ఇచ్చారంట. రోమన్ నంబర్స్ ఇంటి దగ్గర ఇలా అగ్గి పుల్లలతో అంటించుకురమ్మని చాలా చక్కగా చేసిందండి. ఇవి చెప్తుందనమాట. అవేంటో చెప్పమ్మా అంటే చెప్తుందనమాట. చాలా చక్కగా అయితే చెప్పేసిందండి. 20 వరకు చేయమన్నారనమాట. 7 వరకు అయితే చేసింది. మిగిలినవి కూడా పాపం కాసేపు రెస్ట్ తీసుకొని అయితే చేసిందనమాట. చాలా బాగా చేసిందండి. ఇంటికి లెక్కలేంటో కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అర్థం అవ్వదనమాట. మ్యాథ్స్ పీరియడ్ వచ్చిందంటే అల్లిపోయేవాళ్ళం. అసలు ఆ పీరియడే ఉండొద్దని. ఇలాగా నాలాగా ఎంతమంది ఆలోచించుంటారో కామెంట్ అయితే చేసేయండి. మేమైతే ఇవాళ మ్యాథ్స్ టీచర్ రాకూడదు అని అయితే అనుకునేవాళ్ళం అనమాట. రాకూడదు అంటే టీచర్ వచ్చేవారు. రావాలంటే వస్తారు కదా అన్నప్పుడు కూడా టీచర్ వచ్చేవారండి. రాకూడదు అన్నప్పుడు వచ్చేవారు, రావాలి అన్నప్పుడు కూడా వచ్చేవారు అనమాట. ఏ పీరియడ్ మిస్ అయినా మ్యాథ్స్ పీరియడ్ మాత్రం మేము మిస్ అయ్యేవాళ్ళం కాదనమాట. కానీ మాకు చాలా భయం, టెన్షన్గా ఉండేది. ఆ పీరియడ్ ఎప్పుడు అవుతుందా అనుకున్నా సరే మామూలు ఈ తెలుగు, ఇంగ్లీష్ ఈ పీరియడ్ కన్నా ఆ పీరియడ్ ఇంకా ఎక్కువగా టైం ఉన్నదని అనిపించేది అనమాట. అంతలాగా ఉండేది. ఇప్పటికీ మ్యాథ్స్ అన్న మనకి చాలా భయం అనమాట. చాలా అవి సింపుల్గా ఫార్ములా తెలుసుంటే మనకి అవన్నీ కూడా సింపులేనంటండి. ఇప్పటికీ మ్యాథ్స్లో సీనియరిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు సింపుల్గా అయితే మ్యాథ్స్ అనేది చేసేస్తారనమాట. ఇప్పటికీ నాకైతే మ్యాథ్స్ అంటే చాలా భయం అండి. మీరు కూడా అంతేనా? ఈ మ్యాథ్స్ విషయంలో అయితే నేను ఒక్కదాన్నే ఇలా ఉంటానేమో అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అంతే అయితే